దత్తాత్రేయ గారు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు బర్కత్పురాలో 1980లో బీజేపీ ఆఫీస్ ప్రారంభించిన రోజు ఆ రోజు నుంచి వారితో కలిసి కార్యాలయంలో ఉండేటువంటి అదృష్టం దొరికింది. ఆ రోజు నుంచి కూడా అనేక పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, అనేకమైనటువంటి సార్లు జైలుకు వెళ్ళిన విషయంలో కావచ్చు, వారితో కలిసి నడిచినటువంటి విషయం. నన్ను రాజకీయాలలో అనేక మంది పెద్దలతో సహా దత్తాత్రేయ గారు చేయి పట్టి ఈ రాజకీయాల్లో నడిపించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చివరకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేటువంటి అదృష్టము నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 1980లో బీజేపీ ప్రారంభించినప్పుడు వారు ఒక ఎస్డి మోటార్ సైకిల్ మీద తిరిగేవారు. వారితో కలిసి మరి ఆ యొక్క మోటార్ సైకిల్ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీల్లో తిరిగేటువంటి అవకాశం కలిసింది. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఉన్నప్పుడు వారు సేవా భారతి కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి పేద బస్తీలు నివసించేటువంటి బస్తీలలో అనేకమంది బడుగు బలైన వర్గాలు నివసించేటువంటి మురికివాడల్లో సేవ చేసేటువంటి అవకాశం వారికి దొరికింది. అదే పరిచయాలతో బీజేపీ ప్రారంభించిన తర్వాత బీజేపీకి వచ్చిన తర్వాత 1980లో ఆ బస్తీలలో వారితో పాటు తిరిగేటువంటి అవకాశం నాకు కూడా లభించింది. ఆ రకంగా మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీలలో పార్టీ విస్తరణ కోసం వారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిదని మనవి చేస్తున్నాను. వారు ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా కోపగించిన విషయాన్ని నేను ఈ రోజు వరకు చూడలేదు. పార్టీలో ఎవరు అసంతృప్తి ఉన్నా, ఎవరు అలిగినా పిలిచి మాట్లాడేది చివరకు మరి దత్తాత్రేయ గారు, వీరామారావు గారు అనేటువంటి విషయము ఆ సందర్భంగా అనేక సార్లు జరిగిన విషయాన్ని మనవి చేస్తున్నాను. వారు ఇంతకుముందు మన పెద్దలందరూ చెప్పారు, అజాతశత్రు ఎవరితో మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తనే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మనస్పర్ధలను దూరం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారు మనవి చేస్తున్నాను. వారు పార్టీ నాయకుడిగా కానీ, పార్టీ సంఘటన మహామంత్రిగా కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ, పార్లమెంట్ సభ్యుడిగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ, గవర్నర్గా కానీ అన్ని సమయాలలో కూడా ఒక హుందాతనంతో అందరితో కలిసిమెలిసి మరి ముందుకు నడిచేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారిదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు వారు మరి ఆత్మకథ ఏదైతే ఉన్నదో రాజకీయ పార్టీ కార్యకర్తలుగా అందరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వ్యక్తిత్వ హననము ఎక్కువగా జరుగుతూ ఉంది. మన ఉభయ రాష్ట్రాలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది, నాయకత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదాహరణ బండారు దత్తాత్రేయ గారు. ఏ రకంగా ఏ వర్గంతో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎవరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నము బండారు దత్తాత్రేయ గారు జీవితంలో ఏ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని, అది కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే టీడీపీ కానీ, లేకపోతే మరొక పార్టీ కానీ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తులుగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది, వ్యక్తులుగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, వ్యక్తులుగా మన తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఇమేజ్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరి దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. మనము పర్సనాలిటీని దెబ్బతీయడం చాలా ఈజీ, పర్సనాలిటీస్ను అవమానం చేయడం చాలా ఈజీ, కానీ పర్సనాలిటీస్ను డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. దానిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. అది ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. కాబట్టి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు, అనేక మంది మహానుభావులను, పివి నరసింహరావు గారు కావచ్చు, అనేక మంది మహానుభావులను మనం చూశాము. కానీ మరి ఆ తర్వాత గ్యాప్ వెంకయ్య నాయుడు గారిని కూడా చూశాం. గ్యాప్ ఏర్పడే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మరి దత్తాత్రేయ గారిని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా మనము
గౌరవించుకున్నటువంటి సాంప్రదాయం. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పారు అలయ్ బలయ్ గురించి, అన్ని పార్టీలను కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అన్ని రకాల భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరము కలిసిమెలిసి ఉండే విధంగా ఏ రకమైనటువంటి ప్రయత్నం బండారు దత్తాత్రేయ గారు చేస్తున్నారో ఆ స్పిరిట్ను మనము రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దత్తాత్రేయ గారు చూపించినటువంటి స్పిరిట్ను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్పిరిట్తో ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా దత్తాత్రేయ స్ఫూర్తితో మనం అందరం పనిచేస్తామని కోరుకుంటూ మరొకసారి బండారు దత్తాత్రేయ